లెబనాన్పై ఇజ్రాయిల్ భారీ దాడి జరిపింది. హిజ్బుల్లాకు చెందినటువంటి వందలాది రాకెట్లను ధ్వంసం చేశామని ఇజ్రాయిలీ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. మాపైన దాడికి ఉపక్రమించడానికి సిద్ధంగా ఉన్నాయి కనుక ప్రియంప్టివ్ దాడి చేస్తామన్నది ఇజ్రాయిల్ వాదన. అయితే అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, పేజర్లు పేలాయి, 5,000 పేజర్లు పేలాయి. తర్వాత వాకీ-టాకీలు పేలాయి. హిజ్బుల్లా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలోకి ఇజ్రాయిల్ గూఢాచార సంస్థ ముసద్ ఇంటర్సెప్ట్ అయి ఆ బ్యాటరీలో, పేజర్లు వాకీ-టాకీల బ్యాటరీలో ప్రమాదకరమైన ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ను పెట్టగలిగారు. ఇది ఇప్పటికే చాలా అనుమానాలు, ఆందోళన కలుగుతుంది. ఇలా అయితే మనం వాడే మొబైల్ ఫోన్ బ్యాటరీలో కూడా ఏ శత్రువైనా, ఏ తీవ్రవాద సంస్థ అయినా పేలుడు పదార్థాలు కనుక పెట్టి దాన్ని డిటనేట్ చేశారనుకోండి, ఇప్పుడు RDX లాంటివి పేలితేనే బీభత్సం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు 1,00,000 మొబైల్ ఫోన్లు తయారై కన్జ్యూమర్స్కి వెళ్ళిపోతుంది. ఆ 1,00,000 మొబైల్లో కనుక ఏ తీవ్రవాద సంస్థ దానిపైన ఏదైనా ఎక్స్ప్లోజివ్ పెట్టి బ్యాటరీలో రిమోట్తో పేలిస్తే మామూలుగా ప్రమాదం ఉండదు. ఈ ఆందోళన కలుగుతున్న సమయంలోనే హిజ్బుల్లా ఇజ్రాయిల్ హెచ్చరించింది. మేము హిజ్బుల్లా అధినేత ఈ పేజర్లు, వాకీ-టాకీ దాడుల తర్వాత ఇజ్రాయిల్కు పైన ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా చీఫ్ ప్రకటించారు. హిజ్బుల్లా చీఫ్ ప్రకటించిన కొద్దిసేపటికే భారీ ఎత్తున ఇజ్రాయిల్ దాడి జరిపింది. దీంతో ఇప్పుడు పరిస్థితి చేజారిపోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇజ్రాయిల్ డిఫెన్స్ మినిస్టర్ అఫీషియల్గా ప్రకటించింది ఏంటంటే, గాజా యుద్ధము ఒక కొత్త దశలోకి చేరుకుంది అని. ఇట్ హాజ్ ఎంటర్డ్ న్యూ ఫేజ్ అని అఫీషియల్గా ఇజ్రాయిల్ ప్రకటించింది. మరి ఈ ఫేజ్ ఏంటి? ఈ ఫేజ్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇజ్రాయిల్ గాజాల మధ్య కాకుండా, ఇజ్రాయిల్ హమస్ల మధ్య కాకుండా, ఇది బ్రాడర్ వార్గా, రీజనల్ వార్గా రూపాంతరం చెందుతుంది అని ఇప్పటికే లెబనాన్, ఇరాన్లు కూడా తీవ్రంగా స్పందించారు. చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయిల్. సో చాలా క్లియర్గా కనబడుతుంది, ఇది ఒక వైడర్ రీజనల్ కాన్ఫ్లిక్ట్ వైపుగా వెళ్తుంది. అందులో మొదటి దశ హమస్ ఇజ్రాయిల్ పైన దాడి జరిపింది. ఇజ్రాయిల్ హమస్ పైన యుద్ధం చేసింది. హమస్ జరిపిన దాడిలో 1,200 మంది చనిపోయారు ఇజ్రాయిలీ పౌరులు. ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులు ఏడాదిగా జరుపుతోంది.
ఇప్పటికే 40,000కు పైగా చనిపోయారు. ఇది మొదటి దశ. ఇక రెండవ దశ ఏంటి? గాజాలో హమాస్కు మద్దతుగా ఇరాన్, హూతీ తిరుగుబాటుదారులు, నార్త్ యెమెన్లో ఉన్నవారు, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, సిరియా, ఈ సిరియా కన్నా ముందు హూతీ తిరుగుబాటుదారులు, హమాస్, హిజ్బుల్లా, ఇరాన్, ఈ 4 కలిపితే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. సో ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మొత్తం ఇన్వాల్వ్ అయింది. అందుకే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పిన న్యూ ఫేజ్ ఇది. న్యూ ఫేజ్ అంటే ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్గా ఉన్న యుద్ధం కాస్త ఇజ్రాయెల్ వర్సెస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, అంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ప్లస్ లెబనాన్ ప్లస్ హమాస్ ప్లస్ హూతీ. ఇది ఇప్పుడు జరుగుతున్న రెండవ దశ. ఇక నెక్స్ట్ ఫేజ్ ఇంకా ఇది వైడర్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్గా మారే ప్రమాదం. అప్పుడు ఏం జరగవచ్చు అంటే ఇరాన్కు మద్దతుగా సిరియా, అలాగే టర్కీ, అలాగే మీకు రష్యా, చైనా, ఇలాంటి దేశాలకు కూడా ఇరాన్కు ఈ మద్దతుగా వస్తే, ఇజ్రాయెల్కు మద్దతుగా ఆల్రెడీ అమెరికా ఉంది ఇప్పటికే. సో అమెరికా ఇజ్రాయెల్ భద్రతకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని ఇప్పటికి అనేక సార్లు అమెరికా ప్రకటించింది. అందువల్ల ఇది ఆ థర్డ్ ఫేజ్కి వస్తే చాలా ప్రమాదకరమైన ఫేజ్. ఈవెన్ రష్యా యుక్రెయిన్ వార్ కూడా వాస్తవంగా సెకండ్ ఫేజ్లోనే ఉంది. ఒక రకంగా ఒకవైపు నుంచి ఫస్ట్ ఫేజ్ అనే చెప్పాలి. రష్యాకు యుక్రెయిన్కు మధ్యన జరుగుతుంది. ఉక్రెయిన్కు అమెరికా, నాటో బలగాలు ఆయుధాలు ఇస్తున్నాయి. సో ఇంతవరకే రష్యా యుక్రెయిన్ వార్ ఉంది. ఇంతవరకు ఉక్రెయిన్కు మద్దతుగా అమెరికా డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేయడం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరినా కూడా అమెరికా అంగీకరించలేదు. నో ఫ్లై జోన్ ఉక్రెయిన్లో ప్రకటించండి అంటే ఒప్పుకోలేదు. మీ నాటో బలగాలు పంపియండి అంటే ఒప్పుకోలేదు. నాటో సభ్యత్వం ఇవ్వమని అడిగినా ఒప్పుకోలేదు. ఎందుకంటే అదే జరిగితే రష్యాతో మేము ప్రత్యక్ష కాన్ఫ్రంటేషన్లోకి వస్తాం, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పారు. అలాగే మీరు పక్కనున్న ఏ దేశాలు, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, పోలాండ్ కానీ, ఇవన్నీ మద్దతు ఇస్తున్నాయి తప్ప ఎవరు ప్రత్యక్షంగా యుద్ధం చేయడం లేదు ఉక్రెయిన్కు మద్దతుగా. కానీ ఉక్రెయిన్కు అమెరికా, నాటో ఇచ్చిన ఆయుధాలతోనే రష్యా పైన అటాక్ చేయగలుగుతుంది. ఈ మధ్యకాలంలో కొంత పైచేయి కూడా కొన్ని ఏరియాల్లో సాధించగలిగింది ఆ రకంగా. కానీ ఇప్పుడు ఆ రష్యా ఉక్రెయిన్ వార్ స్వభావం కూడా దాటిపోయింది. ఇక్కడ మరింత వైడర్ కాన్ఫ్లిక్ట్గా, రీజనల్ కాన్ఫ్లిక్ట్గా మారిపోతుంది. ఇజ్రాయెల్ ఒకవైపు గతంలో ఇరాన్పై దాడి చేసింది, సిరియాపై దాడి చేసింది, ఇప్పుడు హిజ్బుల్లాపై దాడి చేస్తోంది, హమాస్పై దాడి చేసింది, యెమెన్పై దాడి చేసింది. సో ఇక ఇరాక్లో ఉన్న షియా గ్రూప్స్ కూడా ఉన్నాయి ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో. ఇది వైడర్ కాన్ఫ్లిక్ట్కు వెళ్తుందా అనే ఆందోళన కలుగుతుంది. అమెరికా పదే పదే ఇజ్రాయెల్కు విజ్ఞప్తి కూడా చేస్తోంది, దీన్ని ఎస్కలేట్ చేయొద్దు. ఇజ్రాయెల్కే కాదు అన్ని ఆ వర్గాలకు చెప్తుంది దీన్ని ఎస్కలేట్ చేయకూడదని. కానీ అమెరికా పిలుపుకు ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది, హమాస్ ఎందుకు ఒప్పుకుంటుంది, హిజ్బుల్లా ఒప్పుకుంటుంది. కనీసం ఇజ్రాయెల్ అయితే ఒప్పుకోవాలి కదా. కానీ ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోవడం లేదు. అమెరికా పదే పదే వార్నింగ్ ఇచ్చినా, మీరు దీన్ని పెంచకండి అని ఇచ్చినా కూడా ఎక్కడా ఇజ్రాయెల్ రియాక్ట్ కావడం లేదు. యునైటెడ్ నేషన్స్ మీరు గాజాలో సీజ్ ఫైర్ కాల్పుల విరమణ చేయమన్నా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రాసిక్యూషన్ ఆర్డర్ చేసింది, తక్షణం ఈ మారణ హోమాన్ని ఆపాలి అని చెప్పాను. కానీ ఇజ్రాయెల్ వినడం లేదు. మరి అమెరికా చెప్పినా ఇజ్రాయెల్ వినడం లేదా ప్రపంచంలో వరల్డ్ కన్జంప్షన్ కొరకు అమెరికా మీరు ఎస్కలేట్ చేయొద్దని చెబుతూ అంతర్గతంగా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుందో తెలియదు. ఇజ్రాయెల్ మాత్రం దీన్ని పెంచకండి అని అమెరికా చెప్తోంది. కానీ ఇజ్రాయెల్ పెంచినా కూడా అమెరికా ఏమీ అభ్యంతరం చెప్పడం లేదు. అందువల్ల ఖచ్చితంగా ఈ ఘర్షణ, ఈ కాన్ఫ్లిక్టు చాలా ప్రమాదకరమైన మొదటి దశ దాటి రెండవ దశలోకి ఎంటర్ అయింది. మూడో దశలోకి ఎంటర్ అయితే ఇది ఒక గ్లోబల్ కాన్ఫిగరేషన్, అంటే అంతర్జాతీయ స్వభావాన్ని సంతరించుకుంటే మరింత ప్రమాదం.